వెల్కమ్ టు S4 మీడియా. ఇండియన్ టెలివిజన్లో ఫేమస్ రియాలిటీ షోగా నిలిచింది బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. విన్నర్గా పల్లవి ప్రశాంత్ని, రన్నర్గా అమర్దీప్ని ప్రకటించడం వివాదం కాగా సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్గా నిలవడంతో ఆ తప్పు మళ్ళీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్క్లు, ఎలిమినేషన్స్, నామినేషన్స్, విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్టులతో సాగింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలైపోయాయి. ఇక హోస్ట్ ఎవరనే డౌట్ అవసరం లేదు. నాగార్జున ఈ సీజన్కి కూడా హోస్టింగ్ చేయబోతున్నారు. ఈ హౌస్లో 19 మంది కంటెస్టెంట్ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్కి 8లో పాల్గొనే వారి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కయ్యూమ్ అలీ ప్రముఖ తెలుగు నటుడు మరియు హాస్య నటుడు అలీకి స్వయాన తమ్ముడు. ఈ కయ్యూమ్ అలీ హీరో రాజ్ తరుణ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అవికా గోర్ నటించిన ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. తన తదుపరి చిత్రం సినిమా చూపిస్తా మావాతో ఆమెతో జతకట్టాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. హెబ్బా పటేల్తో కలిసి కుమారి 21F చిత్రానికి పనిచేశాడు. అయితే రీసెంట్ గా లావణ్య వివాదంతో ఈ మధ్య వార్తల్లో నిలిచాడు రాజ్ తరుణ్. అంజలి పవన్ నటి మరియు హోస్ట్. ఆమె ప్రధానంగా తెలుగు సినిమా మరియు టెలివిజన్లో వర్క్ చేస్తుంది. కెరీర్ బిగినింగ్ లో మొగల్ రేకులు అనే రోజువారీ టెలివిజన్లో నటనారంగ ప్రవేశం చేసింది అంజలి పవన్. గాయత్రి గుప్తా ఈమె ఒక నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాల్లో నటించింది. ఫిదా, జంధ్యాల రసీనా ప్రేమ కథలో ఆమె నటనకు మంచి గుర్తింపు ఉంది. హాస్యం ప్రతిభకు మారుపేరైన కిరాక్ ఆర్పి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన చమత్కార నటనతో విలక్షణ హాస్య శైలితో ప్రజాదరణ పొందాడు. జబర్దస్త్ వంటి పాపులర్ తెలుగు కామెడీ షోలు, సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులు మెప్పు పొందాడు. రీతూ చౌదరి యాంకర్ తెలుగు వినోద పరిశ్రమలో తన కృషికి ప్రసిద్ధి చెందింది. ఆమె బుల్లితెర సీరియల్, సినిమాల్లో నటించడంతో పాటు కామెడీ షోలు, యూట్యూబులతో తనదైన నటనతో పాపులారిటీని సంపాదించుకుంది ఈ బుల్లి. షానూర్ సనా బేగం తన రంగస్థల పేరు సనా ద్వారా ప్రసిద్ధి చెందింది. బహుముఖ భారతీయ నటి, టెలివిజన్ పర్సనాలిటీ మరియు మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఆమె కొన్ని కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటి. వింధ్యా విశాఖ మేడపాటి టెలివిజన్ హోస్ట్, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ మరియు మోడల్. తెలుగు భాషలో స్పోర్ట్స్ ప్రెజెంటర్గా తన కృషితో ప్రసిద్ధి చెందారు. స్టార్ స్పోర్ట్ నెట్వర్క్లో తెలుగులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఆతిథ్యం ఇచ్చిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లోని టాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు భవిష్యత్ గురించి తన ప్రవచనాలకు ప్రసిద్ధి చెందిన భారతీయ జ్యోతిష్కుడు. తెలుగు సినిమా ఓపెనింగ్స్లో పూజలు చేస్తూ తన కెరీర్ను ప్రారంభించాడు వేణుస్వామి. తేజస్విని గౌడ గత సీజన్లో రన్నర్గా నిలిచిన అమర్దీప్ చౌదరి భార్య. బుల్లితెరలో నటిగా తన నటనతో మెప్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ అమ్మడు సింగర్ కూడా. నిఖిల్ యూట్యూబ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ బంచిక్ బాబ్లు ఇతను కూడా ఒక యూట్యూబర్. కామెడీ చేస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్వేత నాయుడు యూట్యూబర్, అలాగే డాన్స్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ అమ్మడు. యాదం రాజు తన కామెడీ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. బుల్లితెరలోంచి కమెడియన్ గా కొన్ని షోలో కొనసాగుతున్నాడు. ఇంద్రనీల్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంకా వీళ్లతో పాటు బర్రెలక్క, కుమార్ ఆంటీ మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చూద్దాం బిగ్ బాస్ 8